చూడండి ఇక్కడ అక్కడ దూడ పడిపోయి ఉంది. ఆ దూడను ఎవరో పడిపోయి ఉంది. ఆ దూడను ఏదో వాహనం కొట్టేసి వెళ్ళిపోయింది. చూడండి, ఏదో వాహనం ఆ దూడను కొట్టేసిపోతే ఆవులన్నీ కూడా, ఆవులు దూడలన్నీ కూడా దాన్ని పాపం ఎంత బాధపడుతూ దాని చుట్టే ఉన్నాయి. మనుషుల కన్నా ఈరోజు ప్రేమలు తగ్గిపోతున్నాయి, కానీ మూగజీవాలలో ఉన్న ప్రేమ చూడండి ఎంత బాగుందో. వాటి ఆవేదన నోటితో చెప్పలేవు, కానీ మనుషులు మనసుతో ఆలోచిస్తేనే తెలుస్తుంది. కనుక మార్గాలలో, రహదారులలో ఎక్కడైనా కానీ ఆవులు కానీ, దూడలు కానీ, బర్రెలు కానీ ఏవైనా మూగజీవులు ఉంటే కనుక దయచేసి వాహనాలన్నీ కూడా స్లోగా పోనించండి. చూడండి పాపం దూడ చూడండి పడిపోయింది. చూడండి మొత్తం ఆవులన్నీ కూడా దానికోసం ఎంత బాగా పాపం దాని చుట్టూ ఉన్నాయి. చూడండి, టయోటా కారు, అటు సింబల్ కూడా కనపడుతుంది. చూడండి ఆ కారు, ఆడున్న కారే ఆ దూడను కొట్టేసినట్లుంది. పాపం ఆవులన్నీ చూడండి ఎంత బాగా పాపం వాటి ఆవేదనతో తమతో పాటు వచ్చిన ఒక దూడ కదలని, తమతో పట్టిన ఒక దూడ ఇక తమతో పాటు రావట్లేదని చెప్పి అవి ఆవేదన చెందుతూ వాటి చుట్టి అన్నీ లేపుతున్నాయి. చూడండి, వెళ్ళి తమ తలతో దాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే దయచేసి ఎవరైనా కానీ రోడ్ల మీద మూగజీవులు వెళ్తున్నప్పుడు దయచేసి వాహనాలన్నీ కూడా స్లో చేసి వెళ్ళండి. వాటికి తెలియదు కదా, మీరే అంటారు, వాళ్ళ మీద గొడవ పోతారు. ఇప్పుడు అవును, వాళ్ళు అదే అంటారు. తప్పు మాది అనుకోరు. మిత్రులారా, ఎవరైనా సరే హైవేల పైన వెళ్తున్నప్పుడు దయచేసి రోడ్డు మీద ఇలా తెలియని మూగజీవాలు వచ్చినప్పుడు దయచేసి మీరు పేషెన్సీతో వాహనాలు నిదానంగా నడపండి. ఎందుకంటే వాటికి నోరు లేదు, వాటికి మనలాంటి చిన్న ప్రాణాలే, వాటికి తెలియదు. మన మనుషులం, అన్నీ తెలిసిన వాళ్ళం. దయచేసి రోడ్ల మీద ఎవరైనా కానీ ఇలాంటి మూగజీవాలు వస్తే కనుక దయచేసి మీ వాహనాలు స్లో చేసి ఒక నిమిషం నిదానంగా వెళ్ళండి. అవి రోడ్డు దాటుకున్నాకనే మీరు ముందుకు వెళ్ళండి. వాటికి మేలు చేసిన వారు అవుతారు, మీకు మీరు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడికి వచ్చిన కానిస్టేబుల్ గారు ఈ ఆవులను రోడ్డు పక్కన తోలిన వ్యక్తిని పట్టుకోవడానికి చుట్టుపక్కల అడిగి తెలుసుకుని వెళ్ళారంట. అలాగే ఆవుకు హాస్పిటల్ కూడా చేర్చడానికి కాల్ చేశారంట. రోడ్ల మీద మూగజీవాల పట్ల బాధ్యత వహించండి. థ్యాంక్ యూ.